ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక వీడియోతో మీ ముందు రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడండి. అందును బట్టి మరొకసారి దేవునికి స్తుతులు. ఈ వాక్యం వింటున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. సో ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు రావడానికి దేవుడు సహాయం చేశాడు. సో అంశం ఏంటి అంటే పాపం అనే అంశం గురించి ఈరోజు మీతో మాట్లాడతానండి. సో పాపం గురించి అనేక మంది అనేక రకాలుగా చెప్పి ఉంటారు, మీరు విని ఉంటారు. కానీ దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను స్టడీ చేసిన విధానాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. దయతో శ్రద్ధగా వినాలని మనవి చేస్తున్నాను. మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని రాయబడిందండి. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటే క్రీస్తును గూర్చి యోహాను గారు చెప్తారనమాట. లోక పాపాలు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి, ఒక ఖండానికి మాత్రమే కాదండి. లోకం అంటే యూనివర్సల్, మొత్తం ప్రతి మనిషికి కూడా ఆయన అప్లై అవుతాడనే విషయం ఆయన తెలియజేస్తున్నాడు. అయితే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. సో పాపం అంటే ఏంటి అనే ఆలోచన నాకు వచ్చింది. సో ఈ పాపం అంటే ఏంటి అని నేను స్టడీ చేసినప్పుడు చాలామంది ఏమంటారంటే పాపం అనగా ఆజ్ఞాతిక్రమము. ఎందుకంటే 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. సో పాపము అంటే ఆజ్ఞాతిక్రమము అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఎందుకంటే చాలామంది ఈ విషయాన్ని నమ్ముతారు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఉంది కాబట్టి. మనం ఏమనుకుంటామంటే ఆజ్ఞాతిక్రమం మాత్రమే పాపము, ఇంకేంటి పాపం కాదు అనుకుంటాం. సో ఈ ఆజ్ఞాతిక్రమము అనే మాట మొత్తం దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏ విషయాలు చేయొద్దన్నాడు, ఏ విషయాలు చేయమన్నాడు అనే ప్రతి విషయానికి కూడా అప్లై అవుతుందండి. మరి గమనించారా? ఆజ్ఞాతిక్రమం పాపము అని రాయబడింది కదా. సో ఈ ఆజ్ఞాతిక్రమం అనేది ఇది కేవలము ఒక్క విషయానికి సంబంధించింది కాదు. అంటే ఉదాహరణకి దేవుడు ఏం చెప్పాడు పరిశుద్ధ గ్రంథంలో? వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, మోసం చేయొద్దు, ఆ పొరుగువాడి మీద చాడీలు చెప్పొద్దు, లేకపోతే ఇంకా రకరకాల ఆజ్ఞలు చెప్పాడనమాట. అంటే దేవుడు వద్దన్న ఏది చేసినా అది ఆజ్ఞాతిక్రమము అనిపించుకుంటుంది. అందుకనే ఆజ్ఞాతిక్రమం పాపము అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఏదైనా దేవుడు చెప్పిన ముఖ్యమైన విషయాన్ని మనము పాటించకపోతేనే పాపము, మిగిలినవి పాపము కాదు అనుకుంటారు. ఆజ్ఞాతిక్రమం అంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనుషుల కొరకు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినా ప్రతిదీ కూడా ఏది మిస్ అయినా అది ఆజ్ఞాతిక్రమము అనిపించుకుంటుంది. చాలామంది ఆజ్ఞాతిక్రమం మాత్రమే పాపము అనుకుంటారు. కనుక దేవుడు చెయ్యొద్దు అన్న ప్రతి విషయం కూడా ఆజ్ఞాతిక్రమం కిందే వస్తుంది. అయితే పాపం అనే దానికి ఇంకో మాట కూడా దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయించాడండి. 1 యోహాను 5వ అధ్యాయం 16వ వచనం మనం గమనించినట్లయితే సకల దుర్నీతి పాపము, సకల దుర్నీతి పాపము. ఆజ్ఞాతిక్రమము పాపమే, కానీ సకల దుర్నీతి అంటే నీతి కాని ప్రతీది కూడా పాపము అని దేవుని వాక్యం రాయబడింది. నీతి కానిది, న్యాయం కానిది, అన్యాయమైనది, అక్రమాలు ఇవన్నీ కూడా పాపమే. సకల దుర్నీతి ఇది ప్రతి చోట ఉంది. ప్రతి చోట కుటుంబాల్లో, అన్నదమ్ముల మధ్యన, భార్యాభర్తల మధ్యన, లేకపోతే రాజకీయాల్లో, లేకపోతే ప్రతి పనిచేసే చోట, ప్రతి చోట అన్యాయం, మోసము, అక్రమం ఇదంతా కూడా దుర్నీతి అనే దాని కింద వస్తుందండి. నీతి కానీ ప్రతిదీ దుర్నీతి. కనుక సకల దుర్నీతి అంటే మనము ఎవరిని ఏ రకంగా మోసం చేస్తున్నాము, ఎవరిని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నాము, ఎవరిని ఏ రకంగా మనం బాధ పెడుతున్నాము, ఇవన్నీ కూడా నీతి కాని క్రియల కింద వస్తాయండి, నీతి కాని పని కింద వస్తాయి. అయితే ఇవి క్రియ చేయక్కర్లేదండి. మన మైండ్లో, మన తలంపులో కూడా ఎదుటివారి గురించి మనము అన్యాయము, అక్రమం, అవినీతి చేయాలనుకున్నప్పుడు అదంతా కూడా దుర్నీతి అనే దాని కింద వస్తుంది. కనుక దేవుని వాక్యం క్లియర్గా తెలియజేస్తుంది సకల దుర్నీతి పాపము.
కనుక మీరు గమనించండి, చాలామంది ఆజ్ఞాతిక్రమం మాత్రమే పాపం అనుకుంటారు, కానీ దేవుని వాక్యంలో సకల దుర్నీతి కూడా పాపమే. ఇంకా పాపం గురించి చాలా విషయాలు ఉన్నాయండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం మనం గమనించినట్లయితే, కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. మేలైనది ఒకవేళ చేయాలనుకున్నప్పుడు అలా మనం చేయకపోతే అది కూడా పాపమట. అంటే మనం తప్పే చేయక్కర్లేదండి. సో మంచి ఏదైతే ఉందో అది మనకి తెలిసినప్పటికీ మనం చేయకపోతే అది కూడా పాపమట. అంటే ఉదాహరణకి వ్యభిచారాలు, దొంగతనాలు, మోసాలు మీరు చేయలేదు, కానీ మంచి పనులు ఏంటో మీకు తెలుసు. ఏది మేలుకరమో మీకు తెలుసు, ఏది ప్రయోజనమో మీకు తెలుసు, ఏది ఎదుటి వాళ్ళకి మంచి జరుగుద్దో మీకు తెలుసు. అలా తెలిసి చేయకపోయినా పాపమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సో ఆజ్ఞాతిక్రమం పాపమే, సకల దుర్నీతి పాపమే. అదే రీతిగా మేలైనది చేయనెరిగి అలాగూ చేయకుండుట కూడా పాపమే. కనుక ఏదైనా సరే మన జీవితాల్లో ఒక మంచి అని మనకు తెలిసినప్పుడు, అది మనం చేయగలము అని మనకు అనిపించినప్పుడు అది మనం చేయాలండి. అలా మనం చెయ్యనెరిగి, మేలైనది చెయ్యనెరిగి ఆ సామర్థ్యం కలిగి ఉండి కూడా మనం చేయకపోతే అది కూడా పాపమే. ఎందుకంటే పేదలకు సహాయం చేయాలి అని దేవుని వాక్యం రాయబడి ఉంది. సో ఆ సహాయం చేయడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు అనుకోండి, ఆర్థిక సహాయం దయచేసాడు అనుకోండి, మనం చేయాలి. ఒకవేళ అలా ఆర్థిక సహాయం మనకి ఉన్నప్పటికీ కూడా, అది మేలైనదని మనకి తెలిసినప్పటికీ కూడా అలా చేయకుండా మనము నేనే పాపం చేయట్లేదులే, ఏ తప్పు చేయట్లేదులే, నేనెందుకు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలి అని మనం అనుకున్నాం అనుకోండి, అది కూడా పాపమే. ఎందుకంటే మేలైనది చేయనరిగి అది చేయకుండా పాపమే అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అదే రీతిగా మనము రోమా 14వ అధ్యాయము 23వ వచనం మనం చదివినట్లయితే, విశ్వాస మూలము కానిదేదో అది పాపము. గమనించండి. సో వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం. వినుట ఎవరిని గురించి వినాలి? క్రీస్తుని గురించి వినాలి. కనుక విశ్వాస మూలము కానిదేదో అది పాపం అంటే ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. సో విశ్వాస మూలము కానిదేది అని మనం గమనించినట్లయితే, మనకి విశ్వాసం అనేది ఎలా కలుగుతుంది? వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. సో ఆ వినడము క్రీస్తుని గురించి వినాలి. ఎందుకంటే మనమందరం కూడా క్రీస్తుని నమ్ముకున్నాం కాబట్టి, క్రీస్తుని విశ్వసించాము కాబట్టి, సో క్రీస్తుని గూర్చిన వింటే మనకి విశ్వాసం కలుగుతుంది. కనుక విశ్వాస మూలము కానిదేదో అది పాపము. విశ్వాస మూలము కానిదేదో అది పాపమని దేవుని వాక్యం ఉంది కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ముఖ్యంగా సేవకులు ఎక్కువగా దీన్ని గమనించాలి. ఎందుకంటే విశ్వాసం అనేది క్రీస్తుకు సంబంధించినది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తుని గూర్చి అయి ఉండాలి. సో ఈ క్రీస్తుకు సంబంధించిన కాని ప్రతీది కూడా విశ్వాస మూలము కానిదవుతుంది. సో ప్రవక్తల ప్రవచనాలైనా, యాజకులు అర్పించే బలులైనా, దేవుని మందిరంలో జరిగే కార్యక్రమాలైనా, అపోస్తుల బోధ అయినా క్రీస్తును చూపించే విధంగా ఉండాలి. సో అలా చూపిస్తేనే అది సరి అయిన విశ్వాసం అవుతుంది. విశ్వాస మూలంగా మనం జీవించినట్లు అవుతుంది. అలా కాకుండా మనము ఏ విషయంలోనూ కూడా క్రీస్తును చూపించకపోతే అది విశ్వాస మూలమైనది కాదు. సేవకులైనా సరే అనేక మెసేజ్లు చెప్తూ ఉంటారు. ఆ ప్రతి మెసేజ్లో కూడా క్రీస్తుని వారు చూపించాలి, క్రీస్తుని ఎలివేట్ చేయాలి. ఒకవేళ అలా క్రీస్తుని ఎలివేట్ చేయకపోతే వారు క్రీస్తుని విశ్వసిస్తున్నట్టు కాదు. సో విశ్వాస మూలము కానిదేదో అది పాపమని దేవుని వాక్యం రాయబడింది. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం మీరు గమనించినట్లయితే అక్కడ ఒక మాట ఉంది. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇక్కడ గమనిస్తే పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను అంటే గమనించండి, ఇక్కడ ఆదాము నుండి మనము ప్రకటన వరకు ఏ సందర్భాన్ని చెప్పినా అందులో క్రీస్తును మనం చూపించాలి. ఎందుకంటే క్రీస్తును మనం విశ్వసిస్తున్నాం కాబట్టి, క్రీస్తు ద్వారా మన పాపాలు పోతాయి కాబట్టి, మనకు నిత్యజీవం వస్తుంది కాబట్టి, క్రీస్తును గురించిన మాటే ప్రతి ఒక్కరిని రక్షిస్తుంది కాబట్టి క్రీస్తుని ఎలివేట్ చేయాలి. ఎందుకంటే క్లియర్గా ఉంది, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును అంటే ప్రతి చోట ఆయన ప్రత్యక్షత ఉంది. అది సేవకులు గమనించాలి, వాక్యం చెప్పేవారు గమనించాలి, సువార్త చేసేవారు గమనించాలి. ఎందుకంటే ఆయన ప్రత్యక్షమగుచుండెను, శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలం మొదలుకొని అంటే పూర్వం నుండి కూడా ఆయన ప్రత్యక్షమగుచున్నాడు. ఆ విషయాన్ని మనం గమనించి అది బోధించాలి, విశ్వాసులకు బోధించాలి. అలా బోధిస్తేనే క్రీస్తుని
మీరు ఎలివేట్ చేసినట్టు. ఎందుకంటే విశ్వాసానికి ఆధారము క్రీస్తు. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించి మనం వినాలి. సో విశ్వాసం మూలము కానిదేదో అది పాపము. కనుక ఏ సేవకుడు ఈ మాటలు విన్నా, ఏ విశ్వాసి విన్నా, సో క్రీస్తుని మనం ఎలివేట్ చేయకుండా, క్రీస్తుని వాక్యంలో చూపించకుండా, ఏదో కొన్ని విషయాలు తీసుకొని కట్టుకథలు పెట్టకథలు చెప్పి, ఏదో ఒక దాన్ని ఏమంటారు ఎథిక్స్, ఏదో ఒక క్రియల గురించి, ఏదో జీవితాల గురించి మోటివేషన్ చేసినప్పుడు అది సువార్త అనిపించుకోదు, అది విశ్వాసానికి సంబంధించింది కాదు. అప్పుడు విశ్వాస మూలము కానిది మనం ప్రకటించినట్లు అది పాపమవుతుంది. గమనించాలి మీరందరూ. అయితే మనం గమనించినట్లయితే దేవుని వాక్యం పాపాన్ని రెండుగా విభజించింది. ఒకటి మరణకరమైన పాపము, రెండు మరణకరము కాని పాపము. మీరు గమనించండి, ఒకటి మరణకరమైన పాపము, రెండు మరణకరము కాని పాపము. పాపము అనేది అందరూ చేస్తారు, చేయని వారు ఎవ్వరూ లేరు. పాపం అనేది ప్రతి మనిషి చేస్తాడు, ఎందుకంటే మన స్వభావంలోనే పాపం ఉంది కాబట్టి. మీరు గమనించారా, మొదటి నుంచి చెప్పాను, పాపము అనేది 4 రకాలుగా ఉంది. ఒకటి ఆజ్ఞాతిక్రమము, 2 సకల దుర్నీతి, 3 మంచి పని చేయనెరిగి కూడా అలా చేయకుండుట పాపము, 4 విశ్వాస మూలము కానిదేదో అది పాపము. కనుక ఈ పాపము అనేది 4 రకాలుగా మనకు దేవుని వాక్యంలో చెప్పబడింది. ఆ 4 రకాలుగా కూడా మనము పాటించాలి. నేను వివరించాను కదా, పాటించాలి. అయితే ఇక్కడ మరణకరమైన పాపం ఉంది, మరణకరము కాని పాపం ఉంది. ఈ రెండింటికి తేడా ఏంటి అని మనం పరిశుద్ధ గ్రంథంలో పరిశీలన చేసినట్లయితే, శ్రద్ధగా వింటే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే పాపం ప్రతి ఒక్కరు చేస్తారండి. ఎందుకంటే రోమా 3:23లో క్లియర్గా ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. మీరు గమనించారా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కనుక అందరూ పాపం చేస్తారు. అయితే మరణకరమైన పాపం ఏంటి, మరణకరము కాని పాపం ఏంటి అనే వివరణ మనము చూద్దాము. 1 యోహాను 5:15లో ఏముందంటే, తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనా చూసిన ఎడల అతడు వేడుకొనును, అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. సో మరణకరము కాని పాపము అంటే ఫలానా అని రాయబడలేదండి. ఇక్కడ గమనించినట్లయితే మరణకరము కాని పాపము అంటే ఫలానా పాపము అని రాయబడలేదు. సో పెద్ద పెద్ద తప్పులు మరణకరమైన పాపము, చిన్న చిన్న తప్పులు మరణకరము కాని పాపం అనుకుంటారు చాలామంది. ఏమనుకుంటారంటే పెద్ద పెద్ద తప్పులు చేస్తాం కదా, అవన్నీ మరణకరమైన పాపాలు, చిన్న చిన్న తప్పులు అవి మరణకరము కాని పాపాలు అని చాలామంది సేవకులు, బైబిల్ పండితులు అనుకుంటారు. అయితే ఇప్పుడు ఈ పెద్ద పెద్ద పాపాలు చేసిన భక్తులు బైబిల్లో ఉన్నారండి. దేవుడు వారిని క్షమించాడా లేదా? ఇప్పుడు పెద్ద పెద్ద పాపాలు చేసిన భక్తులు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాకోబు లేడా? యాకోబు మోసం చేశాడు. మోషే ఏం చేశాడు? హత్య చేశాడు. హత్య మరి పెద్ద పాపం కదా. దావీదు ఏం చేశాడు? వ్యభిచారం చేశాడు. సొలొమోను భయంకరంగా 1000 మంది స్త్రీలతో ఆయన సైనించిన విధానం మనం బైబిల్లో చూస్తున్నాం. సో అలాగే పౌలు లేడండి. పౌలు సౌలుగా ఉన్నప్పుడు అనేక మందిని హింసించాడు, చంపాడు. సో అలాగే నినివే ప్రజలు, యోనాను పంపించినప్పుడు నినివే ప్రజలు ఎంత భయంకరమైన పాపం చేశారు. సో ఇక్కడ యాకోబుని దేవుడు క్షమించాడు, మోషేని క్షమించాడు, దావీదుని క్షమించాడు, సొలొమోని క్షమించాడు, ఆఖరికి సౌలుగా ఉన్న పౌలును కూడా మార్చాడు. అలాగే నినివే ప్రజలు కూడా యోనా ద్వారా సువార్త ప్రకటించినప్పుడు వారు కూడా మారు మనసు పొందారు. సో ఇవన్నీ పెద్ద పెద్ద పాపాలైనప్పటికి కూడా దేవుడు క్షమించాడు. అయితే ఇక్కడ మరణకరము కాని పాపం ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము 2 ఉన్నాయి. కనుక చిన్న చిన్న తప్పులు మరణకరము కాని పాపము అని మీరు అనుకోవద్దు. సో ఇంత ఘోరమైన తప్పుల్ని కూడా దేవుడు క్షమించి వారిని రక్షించాడు అంటే వారిది మరణకరమైన పాపము కాదు. ఈ భక్తులు ఇంత ఘోరకరమైనటువంటి పాపాలు చేసినప్పటికీ దేవుడు వారిని క్షమించి వారిని రక్షించాడు అంటే వారిది మరణకరమైన పాపము కాదు అని దేవుడు డిక్లేర్ చేస్తున్నాడు. సో ఉదాహరణకి ఈ లోకంలో కూడా భయంకరమైన పాపాలు చేసిన వారు కూడా మారుతున్నారు. దేవుడు వారిని రక్షిస్తున్నాడు. ఈ లోకంలో చాలామంది భయంకరమైన పాపాలు, రేపులు, మర్డర్లు, హత్యలు, రాబరీలు, రకరకాల పాపాలు చేసిన వారిని కూడా వారు మారుతున్నాడు. దేవుడు
వారు మారుతున్నారు, దేవుడు వారిని రక్షించాడు. అంటే ఎంత భయంకరమైన పాపమైనా సరే అది మనం క్రీస్తుని విశ్వసించి మనము ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెడితే క్షమిస్తాడు అని మనకి క్లారిటీ వచ్చింది. ఎందుకంటే హెజ్కేలు 18:27 కూడా ఉంది, దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములు జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. సో దుష్టుడు తన దుష్టత్వం నుంచి విడిచిపెట్టి తను నీతిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఎంత భయంకరమైనటువంటి పాపం చేసినా యేసుక్రీస్తుని విశ్వసించి దేవుడిని అంగీకరిస్తే అవి క్షమిస్తాడు అని దేవుని వాక్యం మనకి క్లియర్గా తెలియజేస్తుందండి. అయితే ఇక్కడ మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము తేడా ఏంటి అంటే అక్కడే చూడండి, 1 యోహాను 5:17 దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడునో పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. ఇక్కడ గమనించండి, దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదము. ఇక్కడ గమనించండి, దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు. ఇందా మనం ఏమనుకున్నాం, అందరూ పాపం చేస్తారు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారే అని వాక్యం రాయబడింది. ఇక్కడ దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు అంటే ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తుని విశ్వసించి క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన వాడు దేవుని మూలముగా పుట్టినవాడిగా దేవుని వాక్యం చెప్తుంది. అతడు ఏం చేస్తాడంటే పాపము చేయడు. వన్స్ నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది రక్షణ పొందుకున్నాక మళ్ళీ పాపం చేయడు. ఎందుకంటే నువ్వు దేవుని మూలముగా పుట్టావు, ఎందుకంటే బాప్తిసం ద్వారా మళ్ళీ నువ్వు పుట్టావు కాబట్టి వాడు పాపం చేయడు. వాడు ఏం చేస్తాడంటే తను భద్రం చేసుకుంటాడు. సో ఇలా ఎవడైతే దేవుని మూలముగా పుడతాడో వాడు మరణకరమైన పాపము చేసిన వాడు కాదండి. ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరిస్తాడో వాడు మరణకరమైన పాపంలో ప్రవేశించిన వాడు కాడు. ఎందుకంటే మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము చేసే తప్పులు బట్టి దేవుడు డిసైడ్ చేయడు. మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము అనేది మనం చేసే తప్పులను బట్టి దేవుడు డిసైడ్ చేయడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మరణకరమైన పాపము చేసిన వారే. కానీ ఎవరైతే అంగీకరించి దేవుని మూలముగా పుడతారో వారు పాపం చేయకుండా తను భద్రం చేసుకుంటారట. సో ఎవరైతే అలా చేయరో, ఎవరైతే దేవుణ్ణి తెలుసుకోరో, క్రీస్తుని అంగీకరించరో, ఒకవేళ ఫార్మాలిటీగా నామకరణంగా ఏదో పెళ్లి కోసమో లేకపోతే ఏదో ఆ బంధువుల కోసమో నమ్ముకొని యథావిధిగా బ్రతుకుచున్నవాడు వాడు మరణకరమైన పాపంలో ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. వాడు మరణకరమైన పాపంలో ఉన్నాడు. ఎందుకంటే తప్పులను బట్టి ఇది మరణకరమైన పాపము, ఇది మరణకరము కాని పాపం అనేది డిసైడ్ అవ్వదు. క్రీస్తుని దేవుణ్ణి ఎవరైతే తెలుసుకోరో, అంగీకరించరో వారు మరణకరమైన పాపం అనే స్థితిలో ఉన్నారు. మార్కు సువార్త 16:16 మనం గమనించినట్లయితే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కనుక ఎవరైతే నమ్ముతారో, బాప్తిసం తీసుకుంటారో, మారు మనసు పొందుకుంటారో వారు మరణకరము కాని పాపంలో ఉంటారు. సో ఎవరైతే క్రీస్తుని అంగీకరించరో, ఎవరైతే దేవుణ్ణి తెలుసుకోరో, ఎవరైతే ఒకవేళ తెలుసుకున్న వాక్యానుసారంగా జీవించకుండా మళ్ళీ యథావిధిగా ఆ పాత స్థితిలో ఉంటారో వారు మరణకరమైనటువంటి పాపంలో ఉన్నారని దేవుని వాక్యం క్లియర్గా తెలియజేస్తుంది. ఎందుకంటే 1 యోహాను 5:17 క్లియర్గా ఉంది, దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదము, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. వీడు మరణకరము కాని పాపంలో ఉంటాడు. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రం చేసుకుంటాడు. సో అలా భద్రం చేసుకోకుండా విచ్చలవిడిగా ఉన్నవాడు మరణకరమైన పాపంలో ఉన్నవాడు. సో ఇలా భద్రం చేసుకున్నవాడు మరణకరము కాని పాపం చేసినవాడు. సో పాపం అనేది యాజ్ యూజువల్గా మన స్వభావంలో నుండి వచ్చింది కాబట్టి వాడు పాపే. కానీ మళ్ళీ వాడు పుట్టాడు కాబట్టి వాడు మరణకరమైన పాపము వాడికి అప్లై కాదు. కనుక ఈ విషయాలని గమనించండి. సో పాపం అనే దాని గురించి క్లారిటీ ఇచ్చాను. పాపము అనగా ఆజ్ఞాతిక్రమము, పాపము అనగా సకల దుర్నీతి, పాపము అనగా మంచి పని చేయనెరిగి కూడా అలా చేయకుండుట, పాపము అనగా విశ్వాస మూలము కానిదేదో అది పాపము. కనుక మరణకరమైన పాపము అంటే దేవుణ్ణి నమ్మకుండా, దేవుణ్ణి తెలుసుకోకుండా ఉండుట మరణకరమైన పాపము. ఒకవేళ నమ్ముకున్న వాక్యానుసారంగా జీవించకుండా ఉంటే అది మరణకరమైన పాపము. మరణకరము కాని పాపము ఏంటంటే కొత్తగా మళ్ళీ మనం జన్మించడము, ఆ దేవుని మూలముగా మనం పుట్టడము, మళ్ళీ మనం భద్రము
చేసుకోవడము. కనుక ఇది మరణకరము కాని పాపము. కనుక వాక్యానుసారంగా మీరందరూ జీవించాలని, మీరందరూ కూడా మరణకరము కాని పాపంలోనే మనం ఉండి మళ్ళీ నిత్యము నిరంతరము జీవించాలని ఈ యొక్క వాక్య ముఖ్య ఉద్దేశం. కనుక ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్.